దేవుని వాక్యములోనికి మనం వెళదాం. నిర్గమ కాండము పరిశుద్ధ లేఖన భాగములో నుండి, నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనబరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను. దేవనామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆ 2 వచనాలలో కూడా దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడి మందిరాన్ని నిర్మించమన్నాడు. అయితే మూల భాష అయినటువంటి హిబ్రూ భాషలోకి వెళితే ఆ 9వ వచనములోని చివరి మాట నిర్మింపవలెను అన్న మాటకు హిబ్రూ భాషలో కెకోల్ అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. కెకోల్ అంటే యథాతథంగా జరిగించాలి, లేదా సరిగ్గా ఎలా ఉందో అలా చేయాలి. నేను ఏదైతే చూపిస్తా ఉన్నానో దాన్ని యథాతథంగా నువ్వు చేయాలి, అక్కడ ఎలా ఉందో అలాగే జరిగించాలి అని చెప్పాడు. ఆ చెప్పిన దేవుడు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని, దాని కొలతలను, దాని నిర్మాణాన్ని, దాని వివరాలను దేవుడు ఇవ్వటం జరిగింది. వాటిని గతించిన సందేశాలలో మనం ధ్యానించాం. మనం బలిపీఠము దగ్గరికి వచ్చాం. బలిపీఠము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలో గొర్రె పిల్లను వధించిన వాడు ఆ బలిపీఠము మీద తన పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి అర్పించిన వాడు రక్షణలోనికి నడిపింపబడ్డాడు, పాపాలు క్షమింపబడ్డాయి. అయితే క్రొత్త నిబంధనలో క్రీస్తే ఆ గొర్రె పిల్లగా మార్చబడి నీ కొరకు నా కొరకు ఆ బలిపీఠం మీద ఆయన బలియాగమైన దేవునిగా కనబడుతూ ఉన్నాడు. 2వది గంగాళం కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా మనం ధ్యానించాం. ఆ గంగాళం యొక్క నీటితో నింపమన్నాడు. స్త్రీల అద్దములతో దాన్ని తయారు చేయమన్నాడు. నీరు వాక్యానికి సాదృశ్యం. అద్దాలు మనమున్న స్థితిని మనకు దర్శనమిస్తాయి, కనిపించేలా చేస్తాయి. ఓ వాక్యము దగ్గరకు మనం వచ్చినప్పుడు, మన పాపాలు స్పష్టంగా కనబడినప్పుడు ఆ నీరు అనబడినటువంటి వాక్యము చేత మనల్ని శుద్ధీకరించుకోవాలి. ఆ మాటలు చెబుతూ దేవుడు అన్నాడు, మీరు చావకుండునట్లు గంగాళములో మీ కాళ్ళు చేతులు కడుక్కునుడి అని చెప్పాడు. కడుక్కోపోతే చనిపోతారు అని హెచ్చరించాడు. ఆ ముందుకు వెళ్ళేసరికి ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాన్ని గమనించాం. దానిలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం పరిశుద్ధ స్థలం, 2వ భాగం అతి పరిశుద్ధ స్థలం. గత వారం మొదటి భాగాన్ని మనం గమనించాం. ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి పలకలు విశ్వాసునికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి 5 అడ్డకర్రలు సంఘములోని పరిచర్యలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ పలకలు ఒకదానితో ఒకటి అతుకబడి ఉండాలి, అన్నీ సమానమైన ఎత్తులో ఉండాలి. ఏ పలక కూడా వ్యత్యాసమైన రీతిలో ఉండటానికి వీలు లేదు. గత వారం గమనించాం. ప్రతి విశ్వాసి సంఘములో సమానము, ఏ విభేదము ఏది విశ్వాసుల మధ్య ఉండకూడదు. ఈ విశ్వాసి అయిన వాడు సంఘ పరిచర్యలో అనబడినటువంటి ప్రవక్తలు, అపోస్తలులు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు వీరి చేత ఏం చేయబడాలి అంటే అడ్డకర్రల చేత అతుకబడి ఉండాలి. అతకబడి ఉండకపోతే పలక పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. విశ్వాసి సంఘ పరిచర్యలతో అతుకబడిన అనుభవంలో నడవాలి. ఇక్కడ దాకా ఇంతకు ముందు మనం గమనించాం. ఇది లోపలికి వచ్చిన వెంటనే మనకు సన్నిధి రొట్టెల బల్ల అన్నదాన్ని మనం గమనిస్తాం. దీని గురించి 2 భాగాలలో దేవుడైన యెహోవా దీని వివరణను ఇవ్వటం జరిగింది. నిర్గమకాండం 20 నిర్గమకాండం 25వ అధ్యాయం 23 నుంచి 30 వచనాలు.
నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరడున్నర. మేలుకు బంగారు రేకులు దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవలు చేయింపవలను. దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్ద పైకి చుట్టూను అక్కడ ఆ బల్ల ఎలా చేయాలో, దాని మీద ఏమేమి ఉండాలో వివరంగా రాస్తాడు. ఆ వివరాలను ఒక్కసారి గమనిస్తే ఆ చిత్రాన్ని, బంగారపు బల్ల ఉంది, బల్ల పైన రొట్టెలు ఉంచబడ్డాయి. ఆ రొట్టెలను కూడా 2 వరసలలో ఉంచమన్నాడు. ఒక్కొక్క వరసలో 6 రొట్టెలు ఉండాలి. ఆ ప్రక్కన ద్రాక్షారసముతో నింపబడినటువంటి ఒక పాత్ర ఉండాలి. అక్కడే గిన్నె ఉండాలి, సాంబ్రాణి ఉండాలి. వీటిని ఆ బల్ల మీద ఉంచమన్నాడు. మందిరంలో, ప్రత్యక్ష గుడారములో ఇది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉంచమన్నాడు? పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి ఈ సన్నిధి రొట్టెల బల్ల దీనికి సాదృశ్యంగా ఉన్నది. క్రొత్త నిబంధనలో అది ఏమై ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా బల్ల, దాని మీద ఉన్నటువంటి రొట్టె దేన్ని సూచిస్తూ ఉన్నాయి అంటే సహవాసాన్ని అవి సూచించుతూ ఉన్నవిగా బయలుపరచబడుతూ ఉంది. ఎలా అది సహవాసానికి సాదృశ్యంగా ఉన్నది అన్న విషయాలను గమనిస్తే, 2వ రాజుల గ్రంథంలో 25వ అధ్యాయము 27 నుంచి 30 వరకు గమనిస్తే, యూదా రాజు అయిన యెహోయాకీము, బబులోను రాజు వీరిద్దరూ కలిసి ఒకే బల్ల యొద్ద భోజనం చేస్తా ఉన్నారు. వీరిద్దరూ స్నేహితులు కాదు. ఒకడేమో బంధించబడ్డాడు. బంధించబడిన రాజుని మరి ఒక రాజు ఏం చేస్తా ఉన్నాడు అంటే వాని మీద దయ చూపి వారిని బయటకు తీసుకుని వచ్చి వారిరువురు కలిసి ఒకే బల్ల పైన భోజనం చేస్తా ఉన్నారు. ఇంతకు మునుపు వీరిద్దరు శత్రువులు, కానీ ఒకడు మరి ఒకరి మీద దయ చూపటాన్ని బట్టి వీరిద్దరి మధ్య సహవాసం ఏర్పడింది. ఆ సహవాసానికి సాదృశ్యంగా వారు బల్లను సమీపించారు, విందు చేసుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుంటే 2వ సమూయేలు గ్రంథములో 9వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, దావీదు నీవు భయపడవద్దు, నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దే భోజనం చేయుదువని సెలవీయగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇతని విషయంలో కూడా మనం గమనిస్తే మెఫీబోషెతు వెతుక్కుంటూ వెళ్ళలేదు దావీదు దగ్గరికి. ఈ మెఫీబోషెతు ఎవరయ్యా అంటే సౌలు యొక్క మనమడు, యోనాతాను యొక్క కుమారుడు. కష్టములో ఉన్నాడు, తృణీకరింపబడిన స్థితిలో ఉన్నాడు. ఎక్కడ దావీదు యొక్క సైన్యము తనను సంహరిస్తుందోనన్న భయముతో దాక్కుని ఉన్నాడు, ప్రాణ భయంతో. కానీ దావీదే వానిని వెదకి వెళ్ళాడు. వెదకి వెళ్ళి వానిని తీసుకుని వచ్చి అంటా ఉన్నాడు, నువ్వు బ్రతికినంత కాలము నా బల్ల యొద్దనే నీవేం చేయొచ్చు అయ్యా అంటే భోజనము చేయొచ్చు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి చరిత్ర. బల్ల ఏమి చూపిస్తూ ఉన్నదయ్యా అంటే ఇద్దరు సంబంధము లేనటువంటి వ్యక్తులు లేదా ఇద్దరి మధ్య దూరం ఉన్నటువంటి వ్యక్తులు ఒకటిగా కూర్చోబడటానికి ఈ బల్ల సహవాసాన్ని ఏర్పరిచింది. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనములో ఆయనే మొదట మనలను ప్రేమించును కనుక మనము ప్రేమించుచున్నాము. మనం ప్రేమించడం ప్రారంభించలా, ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ప్రేమిస్తూ ఉన్నాం.
పాత నిబంధనలో బల్ల ఎలా ఉందయ్యా అంటే, ఎవరైతే కష్టంలో ఉన్నాడో వారి దగ్గరకు ఉన్నతములో ఉన్నటువంటి వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి దయ చూపించి తన బల్లలో పాలిభాగస్తుడిని చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రత్యక్ష గుడారములో బలను పెట్టడానికి కూడా కారణం ఏమిటయ్యా అంటే, పాపముల్లో ఉన్న మానవుడు మందిరములోనికి వచ్చి ప్రత్యక్ష గుడారములోనికి బలి అర్పించి తన పాపాలను నివారణ పొంది తనను తాను కడుక్కుంటే సరిపోలేదు. ప్రభువుతో వానికి ఏం కావాలయ్యా అంటే సహవాసము కావాలి. పాత నిబంధనలో ప్రభువుకు వానితో, వాడు ప్రభువుతో సహవాసముండునట్లుగా అక్కడ సన్నిధి రొట్టెల బలను దేవుడు నియమించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మనం వెళ్ళలేదు ఆయన దగ్గరికి, ఆయనే మన దగ్గరకు రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన చూపిన ప్రేమను బట్టి ఆ కింద ఇవ్వబడిన రిఫరెన్స్ లో యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ తప్పికొనడు, ఉండునని ఆమెతో చెప్పాను. 6వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మోషే ఇవ్వలేదు మీకు ఆహారం, నా తండ్రియే పరమ నుంచి ఇచ్చాడు. ముందున్న వచనంలో చదివా, ఆయన ఎవరయ్యా అంటే, నేనే నీ తప్పికలు తీర్చేవాడును, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికి నీ తప్పిక కొనడు అని ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన ఇచ్చేటువంటి ఆహారమైనటువంటి మన్నాను మనం భుజించామో, ఆ మన్నాను మనం స్వీకరించే వారముగా ఉన్నామో, ఆయన ఏమన్నాడయ్యా అంటే, మీరు నాతో సహవాసము కలిగిన వారిగా ఉన్నారు అన్న విషయాన్ని ఆ వచనాలలో మనం గమనిస్తాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసు క్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. పాత నిబంధనలో దేవుడు అన్నాడు, నేను మీ మధ్య నివసించున్నట్లు, అంటే మీతో సహవాసము చేయనట్లు, మీతో కలిసి ఉండినట్లు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టి దానిలో సన్నిధి రొట్టెల బలను ఉంచమన్నాడు. అది దేవునికి మానవునితో ఉన్న సహవాస బంధాన్ని పెంపొందించేదిగా పాత నిబంధన చరిత్రలో ఉంటే, క్రొత్త నిబంధనలో క్రీస్తే ఆ రొట్టెగా ఈ లోకానికి పంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు. దేనికి పిలిచాడయ్యా నిన్ను అంటే, నువ్వు ప్రేమించకపోయినా నిన్ను మొదటిగా ఆయన ప్రేమించి ఆయనను నువ్వు తిరిగి ప్రేమించే విధంగా తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడయ్యా అంటే, తన సహవాసములో నీవు ఉండాలని. సహవాసము అని అంటే అది ఎప్పుడో ఒకసారి కనిపించి హాయ్ అని చెప్పి వెళ్ళిపోయేది కాదు. సహవాసం అంటే మన పెద్దలు చెబుతారు, ఇద్దరు స్నేహితుల మధ్య అంట ఏ దాపరికమో ఉండదు. ఇంట్లో భార్యకు చెప్పుకోలేనివి కూడా ఎవరితో చెప్పుకుంటాడు అంటే స్నేహితులతో చెప్పుకుంటాడు. ఎందుకయ్యా అంటే వారి ఫ్రెండ్షిప్ లేకపోతే వారి సాంగత్యమో లేకపోతే వారి సహవాసమో అంత నమ్మతగినదిగా ఉంటది. దేవుడు కూడా తన కుమారుణ్ణి నీకు ఆయన ఎలా పంపించాడు అంటే, ఆయనతో నువ్వు సహవాసం ఉండలాగునా. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే ఎలా ఉండాలి అంటే, నీలో ఉన్న ప్రతిదీ ఆయనకు తెలిసి ఉండాలి. ఆయనకు తెలుసు. నువ్వేం చేయాలి అంటే ఆయనకు చెప్పుకునేవాడిగా ఉండాలి, మనసు విప్పి మాట్లాడేవాడిగా మారాలి. నువ్వు మనస్సు విప్పి ఆయనతో ఎప్పుడైతే చక్కని సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో,
నీవు కూడా ఆయన బలలో బలిభాగస్థుడవు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగిన వారమై ఉంటున్నా. అయితే మొదటి కొరింథీ పత్రికలో మనం మొదటి వారం వింటా ఉంటాం. 1వ అధ్యాయము 1వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి ఆ యొక్క 28 వచనాలలో బలను గురించి అక్కడ రాస్తాడు అపోస్తలుడైన పౌలు. ప్రభు దినమందు విశ్వాసులైనటువంటి వారు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేయాలి. అది దేనికి సాదృశ్యమయ్యా అంటే ఆయనతో మనకుండేటువంటి సహవాసానికి సాదృశ్యం. ఇది అందరూ చేయటానికి అవకాశం లేదు. ఈ బలలో ప్రతివానికి రొట్టె తినేటువంటి అధికారమో ఇవ్వబడలా. ఎవరైతే ఆయనతో సహవాసం ఉన్నారో వారికి మాత్రమే అది ఇవ్వబడినదిగా ఉండటాన్ని మనం గమనించగలిగిన వారమై ఉంటున్నా. ముందుకు మనం వెళ్ళగలిగితే రెండవదిగా ఈ రొట్టెలను గోధుమలతో చేయమన్నాడు. లేవియా కాండములోనికి మనం వెళితే 24వ అధ్యాయం 5వ వచనం, నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలను. చాలండి. అక్కడ ఏం తీసుకోమన్నాడు అయ్యా అంటే గోధుమ పిండిని తీసుకోమన్నాడు. గోధుమ పిండి ఆడ నుంచి వచ్చింది. గుడ్. షాప్కి వెళ్తే వచ్చింది అంటారేమో అనుకున్నా. మంచిది. గోధుమల నుండి వచ్చింది. ఇంతకు మునుపు దేవునికి అర్పించేటువంటి నైవేద్యము అన్న సందేశంలో నేను మాట్లాడటం జరిగింది. గోధుమ అన్నది ఎక్కడున్నదయ్యా అంటే, ఎక్కడ పండిందయ్యా అంటే పొలములో పండింది. పొలము దేనికి సాదృశ్యమయ్యా అంటే లోకానికి సాదృశ్యం. లోకములో పండినటువంటి గోధుమ లోకములో నుండి వేరయ్యి గోదాములోనికి రావాలి, భద్రపరచబడాలి. ఆ కోత కొసిన వాడు రోడ్డు మీద వేసేయడం, దాన్ని గోదాములోనికి మారుస్తాడు. లోకములో నుండి వేరైన విశ్వాసి సంఘంలో కూర్చబడాలి. కూర్చబడిన వాడు అంతే ఉంటానంటే కుదరలా. ఇదేమవ్వాలయ్యా అంటే పిండి చేయబడాలి. పిండి చేయాలి అంటే ఆ చిత్రంలో గమనిస్తూ ఉన్నట్లుగా ఆ యొక్క తిరగలో రోకలితోన దంచబడాలి. అది దంచబడుతూ ఉన్నప్పుడు వేదన, బాధే. అదేమవ్వాలి అంటే తన రూపాన్ని మార్చుకోవాలి. ఇంతకు ముందు గరుకుతనం ఉంది, ఇప్పుడు మృదువైనదిగా మారాలి. మృదువైనదిగా మార్చబడిన తరువాతే ఏమవుతుందయ్యా అంటే అది రొట్టెగా మార్చబడిద్ది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలసిన వారమై ఉంటూ ఉన్నా. అయితే పాత నిబంధనలో గోధుమను పిండిగా చేసి రొట్టె చేయమన్నాడు. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మనం ఏమనుకుంటూ ఉన్నామయ్యా అంటే, ఏం ధ్యానిస్తూ ఉన్నామయ్యా అంటే ఆ రొట్టె క్రీస్తే. బలలో పాల్గొంటూ ఉన్నప్పుడు మనం ఏమంటామయ్యా అంటే ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను. ఎలా సాదృశ్యమైందయ్యా అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 52లో 14వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేయబడ్డాడు అంటే నలగ కొట్టబడ్డాడు. ఆయన నలగ కొట్టబడి నీ కొరకు నా కొరకు రొట్టెగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనల్లో రొట్టె గోధుమతో చేయబడింది, కానీ కొత్త నిబంధనలో రొట్టె క్రీస్తు అయి ఉన్నాడు. అందుకనే పాత నిబంధన విశ్వాసులకు ప్రత్యక్షపు గుడారములో ఆ యొక్క సన్నిధి రొట్టెల పలను ఉంచాడు. దాని మీద రొట్టె ఉంది, ద్రాక్షారసము ఉన్నది, సాంబ్రాణి ఉన్నది. క్రొత్త నిబంధనలో రొట్టెగా క్రీస్తు మార్చబడటాన్ని మనం గమనించగలిగిన వారమై ఉంటున్నా. ఇంకా ముందుకెళ్తే మూడవదిగా ఈ రొట్టెలో లేవియా కాండములో 24వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా సన్నిధి నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 తొంతులుగా వాటిని ఉంచవలెను. ఆరేసి భక్ష్యములు గల 2
దొంతులుగా వాటిని ఉంచవలను. 6 దొంతులు 2గా పెడితే ఏమవుతాయి? 12. ఈ 12 రొట్టెలను దేవుడు ఎక్కడ ఉంచమన్నాడు అంటే బల మీద ఉంచమన్నాడు. 12 ఎందుకు ఉంచమన్నాడు అన్న విషయాన్ని గమనిస్తే, ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాలు 12గా చెప్పబడ్డాయి. ఆ గోత్రాలు ఏమిటో ఆ చిత్రంలో మనం గమనించగలం. గోత్రమునకు ఒక రొట్టె చొప్పున 12 గోత్రాలకు ఆయన ఏం చేశాడయ్యా అంటే ఒక్కొక్క రొట్టెను ఆయన నియమించాడు. ఆయా గోత్రపు యాజకులు అనబడిన వారు ప్రతి గోత్రపు పక్షంగా ఒక రొట్టెను చేసి ఆ మందిర ఆవరణములోని సన్నిధి రొట్టెల పళ్ళ మీద దానిని ఉంచాలి. మరి క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి గోత్రాలు లేవు. మరి ఈ గోత్రాలు లేనప్పుడు క్రీస్తే రొట్టె ఉన్నప్పుడు మరి ఎవరికి ఈ భాగ్యం అన్న విషయాన్ని గమనించగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన అన్న దగ్గర ఆయన ఏమై ఉన్నాడు అంటే రొట్టెగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆ రొట్టెకు ఎవరికి సాదృశ్యంగా మార్చాడయ్యా అంటే ఎవరైతే ఆయనను విశ్వసించారో, ఎవరైతే ఆయనను విశ్వసించారో లేదా నమ్మారో వారు నశించిపోకుండా ఉండటానికి, నిత్యము వారితో సహవాసం ఉండటానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే రొట్టెగా మార్చబడ్డాడు. పాత నిబంధనలో 12 గోత్రాలకు మాత్రమే రొట్టెను దేవుని సన్నిధిలో అర్పించేటువంటి భాగ్యం ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆయనను అంగీకరించినటువంటి తన వారైనటువంటి ప్రజలందరికీ కూడా ఆయనే, ఇంతకుముందు మనం గమనించాం, నలగ కట్టబడిన వానిగా ఆయన ఏమయ్యాడు అంటే రొట్టెగా మార్చబడ్డాడు. దానినే మనం కొరింథీ పత్రికలో గమనించాం, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె. ఆ రొట్టెగా క్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి రావటం జరుగుతూ ఉన్నది. అయితే లేవియ కాండంలో చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడయ్యా అంటే ఈ బల్ల మీద ఉండేటువంటి ఈ రొట్టెలను స్వచ్ఛమైనటువంటి పిండితో లేదా సన్నని పిండితో దాన్ని చేయమన్నాడు. స్వచ్ఛమైనది అని అంటే దానిలో ఏముండకూడదు అంటే లోపం ఉండకూడదు, మలినం ఉండకూడదు. మీరు ఇళ్లలో గోధుమ పిండితో ఏదైనా వంట చేస్తారు, ఏనాడైనా జల్లించకుండా చేశారా? చెయ్యం. చేసేది కొద్దిగైనా ఏం చేస్తామయ్యా అంటే జల్లిస్తాం. ఎందుకయ్యా అంటే దానిలో కరుకేదైనా, రాయేదైనా, పురుగేదైనా ఉంటే ఏం చేస్తుందయ్యా అంటే అది చిన్నదైనా కూడా ఆ వంట అంతటినీ అది పాడు చేసింది. కాబట్టి దానిలో ఏముండకూడదయ్యా అంటే చిన్న కరుకుదనం కూడా కనిపించకూడదు. కనిపించనంత మృదువుగా మారితేనే అది రొట్టెగా మార్చబడింది. రొట్టెగా మార్చబడే క్రమములో దానిలో ఏదైనా కరుకుతనం ఉంటే, దానిలో ఏదైనా శరీర ప్రకారమైనటువంటి కొత్త నిబంధనలు అన్నట్లు శరీర క్రియలు ఏదైనా ఉంటే ఇది రొట్టెగా చేయబడటానికి అనుకూలంగా మార్చబడదు. ఇదేం చేస్తా ఉంటది అంటే ఈ కరుకుతనం అడ్డుగా పడతా ఉంటది, అడ్డుపడతా ఉంటది. అయితే క్రొత్త నిబంధనల్లో క్రీస్తు రొట్టె అని అన్నాం. ఈ రొట్టె స్వచ్ఛమైన పిండితో చేయాలి. ఆయన గురించి అనేక మంది భక్తులు లేదా అనేక మంది వ్యక్తులు ఇచ్చిన సాక్ష్యాలను మనం గమనిస్తే లూకా సువార్తలో
23వ అధ్యాయంలో 4వ వచనములో వైద్యుడైన లూకా మాట్లాడుతూ పిలాతు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని అక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమో కనబడలా, ఈ వ్యక్తిలో నాకు ఏ తప్పు కనబడలా. ఈయన ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. నేను ఎంత వెతికినా ఈయన్ని శిక్షించటానికి ఈయనలో ఏ దోషము ఏ తప్పు నాకు కనబడలా. మత్తయి సువార్తలో మత్తయి గారు రాస్తూ 27వ అధ్యాయం 19వ వచనములో పిలాతు భార్య యొక్క సాక్ష్యాన్ని అక్కడ మనం చూస్తాం. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈరోజు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని ఆయన జోలికి వెళ్ళొద్దు. ఎందుకయ్యా అంటే ఆయన నీతిమంతుడు, ఆయనలో పాపము లేదు, లేకపోతే ఆయనలో పాపము చూడటానికే అవకాశము లేదు. ఆయన ఎవరయ్యా అంటే నీతిమంతుడు అని లేఖనం స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇస్కరియోతు యూదా అంటా ఉన్నాడు 27వ అధ్యాయం 4వ వచనములో, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. అప్పగించేటప్పుడు తెలియలేదు, అప్పగించిన తరువాత సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నేను ఒక నిరపరాధి రక్తాన్ని అప్పగించేశాను, అమ్మివేశాను. వీరంతా కూడా యేసును శిక్షించడానికి సహకరించిన వారు, ఆయన మరణములో ఆయన మరణ శిక్ష అమలవటానికి సహకారులుగా నిలిచిన వారు. శిక్ష వేసిన వాడు పిలాతు, అతని భార్య. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి అమ్మివేసిన వాడు. ఇంకా ముందుకు వెళితే లూకా సువార్తలో శిలువ మీద దొంగ 23వ అధ్యాయం 41వ వచనంలో అంటాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదు. శిలువ మీద దొంగ ఏం చూస్తున్నాడయ్యా అంటే ఆయనలో ఏ తప్పిదమో లేదు. ఆయనలో ఏం లేదయ్యా అంటే తప్పిదం లేదు. ఎవరు చెబుతూ ఉన్నాడయ్యా అంటే దొంగగా ఎంచబడిన వాడు, మరణ శిక్ష పొందుతూ ఉన్నవాడు. మనకైతే ఇది సబబే, కానీ ఆయన ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు, ఆయనలో ఏ తప్పిదమో లేదు. శతాధిపతి కూడా అంటా ఉన్నాడు, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెను. మత్తయి సువార్తలో తండ్రి అని దేవుడే చెబుతూ ఉన్నాడు 17వ అధ్యాయం 5వ వచనంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడే. ఈయన మాట వినండి, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అంటే స్వచ్ఛమైన పిండితో చేయమన్నాడు రొట్టె. ఆ స్వచ్ఛమైన కల్మషము లేని పాపము లేని రొట్టెగా క్రొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. పాత నిబంధన చరిత్ర ప్రకారము రొట్టె అక్కడకు సరిపోయింది, క్రొత్త నిబంధనలోనికి రాలేదు అని అనుకోవటానికి లేదు. ఎందుకయ్యా అంటే మొదటిగా మనం గమనించాం, ఆయనతో కావలసిన సహవాసానికి సదృశ్యంగా రొట్టెను తప్పక ఆచరించమని యేసు ఆయన మరణానికి ముందే శిష్యులతో కలిసి ఆ క్రమాన్ని ఆయన వారికి తెలియచేశాడు. ఆయన మరణానంతరం మొదటి సంఘమైనటువంటి ఆదిమ సంఘము అపోస్తులు వారు ఇంటింటా కూడుకుని ప్రతి పర్యాయం రొట్టె విరుచుచు వారి సహవాసాన్ని దేవునితో కొనసాగించారు. అంత మాత్రమే కాదు, గోధుమ నలగకొట్టబడి పిండిగా చేయాలి. క్రీస్తు నలగకొట్టబడిన వానిగా నీ కొరకు నా కొరకు తన దేహాన్ని అప్పగించాడు. నిన్నునో నన్నునో తిరిగి మనం శిక్ష అనుభవింపకుండానట్లు ఆయన తన శరీరాన్ని అప్పగించాడు. పాత నిబంధనలో 12 గోత్రాలకే రొట్టె చెల్లించేటువంటి అధికారం
క్రొత్త నిబంధనలో ఆయన విశ్వసించిన ప్రతి వానికి ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ పిండి స్వచ్ఛమైన దానితో చేయాలి. అయితే ఏ కల్మషము లేని క్రీస్తే ఆ రొట్టెగా మార్చబడ్డాడు. అయితే చివరిగా మనం గమనిస్తూ ఉంటే లేవి కాండములో 24వ అధ్యాయములో 8-9 వచనాలను మనం గమనిస్తుంటే ప్రతి విశ్రాంతి దినమున ఆ, నిత్య నిబంధనను బట్టి ఉమ్, ఇశ్రాయేలీయులతో దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. యాజకుడు ఏం చేయాలి అంటే ప్రతి వారం మందిరంలో ఆ రొట్టెలు ఏం చేస్తాడయ్యా అంటే చక్కబరుచుచూ ఉంటాడు. వారానికి ఒక పర్యాయమే పాత నిబంధన గ్రంథములో ఇవ్వబడిన అవకాశం, ఆజ్ఞ. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి స్థానిక సంఘానికి క్రీస్తు ఆ భాగ్యాన్ని కలుగు చేస్తూ ఇది ఒక కట్టడగా మార్చాడు, ఇది ఒక ఆజ్ఞగా మార్చాడు. మీరు కూడుకున్నప్పుడల్లయో దీనిని చేయుడి, మీరు కలుసుకున్నప్పుడల్లా దీనిని చేయమన్నాడు. అందువలనే వీరేం చేశారయ్యా అంటే ఆదిమ అపోస్తులు దీన్ని మానక ఆదిమ సంఘములో వారు కూడుకున్నప్పుడు ఎల్లను వారు ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే రొట్టె విరుచుచు వారు సహవాసాన్ని కొనసాగించిన వారిగా ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనం ఇక్కడికి వస్తే మరి పాత నిబంధనలో యాజకులకు మాత్రమే ఏమన్నాడయ్యా అంటే లేవి కాండం 24వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. పాత నిబంధనలో భాగం ఏంటయ్యా అంటే యాజకుడు మాత్రమే రొట్టెను భుజించాలి, మరి ఒకడు భుజించడానికి లేదు. మరి ఒకడు భుజిస్తే మన ప్రాణాలకే ప్రమాదం, మన ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి యాజకుడు కాని వారు సన్నిధి రొట్టెలను తినడానికి అనుమతి ఇవ్వబడలేదు. కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి క్రీస్తు రొట్టెగా మార్చబడ్డాడు. అయితే ఎందుకు మనకు వాటిని భుజించే అధికారం కలిగి ఉన్నాం అన్న విషయాన్ని పేతురు భక్తుడు స్పష్టంగా చెప్పాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎలా మార్చాడయ్యా అంటే ఆయన యాజకులుగా మార్చాడు. పాత నిబంధనలో ఎవరికి ఉందయ్యా రొట్టెను భుజించే అధికారం అంటే యాజకులకి మాత్రమే ఉంది. క్రొత్త నిబంధనలో చీకటిలో నుండి ఎప్పుడైతే నువ్వు వెలుగులోనికి వచ్చావో నిన్నేం చేశాడయ్యా అంటే యాజకులునిగా మార్చాడు. మనం ముందు కూడా గమనించాం, ఎవరైతే క్రీస్తును విశ్వసించారో వారు నశించకుండా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నీవు ఆయన రొట్టెను లేదా మందిరములోని రొట్టెను భుజించటానికి అధికారముగా యాజకులనుగా ఆయన మనలను తయారు చేశాడు. అయితే 24వ అధ్యాయములో 9వ వచనంలో అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. ఇది తినే అధికారం ఎవరికి ఉన్నదయ్యా అంటే
యాజకులకు మాత్రమే ఉంది. నేటి దినాలలో బల్ల పాల్గొంటున్నటువంటి వారు ఎవరు తినాలయ్యా అంటే యేసును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే తినాలి. క్రీస్తును అంగీకరించిన వాడు మాత్రమే బలను ఆచరించాలి. అందుకని అంటాడు, ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క బలలో చేరునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమునకు వచ్చి రక్తమునకు వచ్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనల్లో రొట్టె దగ్గర కనుక పాపంతో వెళితే పాపము కలిగి బలి అర్పించిన శుద్ధి చేసుకున్న రొట్టె దగ్గరకు వచ్చేసరికి మళ్ళా పాపపు ఆలోచన ఏదన్నా నీలో కలిగితే ఏమయ్యే ప్రమాదం ఉందయ్యా అంటే చనిపోయే ప్రమాదం ఉంది. అందుకనే పాత నిబంధన చరిత్రలో యాజకుడు లోపలికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో పరిశుద్ధ స్థలములోనికి వారి అంగీలకు గంటలను కట్టేవారు. అంటే ఆ గంటలు మ్రోగినంతసేపు ఆయన బ్రతికున్నాడని అర్థం. గంటలు ఆగిపోయినయ్యా, కాలుకి ఒక తాడుండేది, కాలుకే ఒక తాడుండేది. పాపముతో కనుక ప్రవేశిస్తే ఏమయ్యేవారయ్యా అంటే అక్కడనే మరణించేవారు. అన్నాడు బహుభయంకరంగా ఉండేవి దేవుని యొక్క చట్టం. వెంటనే వారిని తాళ్లతో బయటకు లాగివేసేవారు. క్రొత్త నిబంధన గ్రంథములో, అపోస్తుల కార్యముల గ్రంథములో ఇతర వ్యక్తుల మరణాన్ని మనం చదువుతాం. ఆ దేవుని మందిరంలోనికి వెళ్ళారు. యాజకుడు అడిగాడు, అమ్మా ఇంతకే అమ్మారా? అవునయ్యా, ఇంతకే అమ్మాం అని అనిన తోడనే అతడు అక్కడనే పడి చనిపోయాను. ఆ గంటల సౌండ్ ఆగిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారు వారిని ఏం చేశారు అంటే ఈడ్చుకొని వెళ్ళిపోయారు. పాత నిబంధనలో కఠినంగా ఉంది, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు అంటే కృపతో అక్కడికి వచ్చినాక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని యోగ్యముగా బలలో నువ్వు చేయి వేయాలి. వేయకపోతే ఏమైతాయా అన్నాడంటే 29:30 వచనాలను చదివితే, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో రొట్టె తినిన వెంటనే వాడు అయోగ్యుడైతే అక్కడే ప్రాణాలు విడిచారు. కానీ కొత్త నిబంధనలో దేవుడు కృపాకాలంలో జాలి చూపిస్తా ఉన్నాడు. కానీ అన్నాడు వాడు శిక్షా విధికే, అంటే అయోగ్యంగా బల్లలో కనుక చేయి వేస్తే నువ్వెక్కడ నిలబడతావయ్యా అంటే న్యాయ విమర్శలో నిలబడతావు. ఆ రోజు నీ శిక్ష నిర్ణయించబడింది. ఇప్పుడు బల తీసుకున్నా ఎలా ఉన్నా బలలో పాల్గొన్నప్పుడు ఏం అవటం లేదులే అని ధైర్యంగా చేస్తున్నావేమో. నిర్ణయ దినం ఒకటి ఉంది. ఆ వచనం మళ్ళా చదివితే శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. అది ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగుచున్నారు. పాత నిబంధనలో నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసినటువంటి పండితులైన వారు ఆంగ్లంలో నుంచో, హెబ్రీ భాషలో నుంచో, గ్రీకులో నుంచో, లాటిన్లో నుంచో తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు ఆనాటి సంఘ చరిత్రను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలలో విద్యను అభ్యసించిన క్రైస్తవులు చాలా స్వల్పం, చాలా స్వల్పం. ఆనాడు 17వ శతాబ్దంలో 16వ శతాబ్దాలలో పేదవానికి చదువు లేదు, దళితునికి చదువు లేదు. అగ్రవర్ణాలకు మాత్రమే ఆ విద్య అభ్యసించింది. బ్రాహ్మణోత్తములు మాత్రమే
ఆ యొక్క చదువును పొందిన వారిగా, గురుకులాలలో అభ్యసించిన వారిగా ఉన్నారు. మరి ఇవి తర్జుమా చేసేది ఎవరయ్యా అంటే బ్రాహ్మణ పండితులు, ఆంగ్లములో ఆరితేరిన వారు. వీరు కూడా ఏం చేశారయ్యా అంటే సంఘ చరిత్ర చెబుతూ ఉన్నమాట. వారు తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు యెహోవా అన్న పదం వస్తే ఆ తర్జుమా చేసేవాడు ఆ కుంచెను అక్కడ పారవేసి, అప్పటి వరకు రాసినటువంటి ఆ కుంచెను, ఇప్పట్లో లాగా టైపింగ్ రాలా అప్పటికి, ఆ కుంచెను అక్కడ పారవేసి వెళ్ళి స్నానాన్ని ఆచరించి వచ్చి మరి ఒక కొత్త కుంచె, ఆయన పేరు రాయటానికి కూడా ఏం కావాలయ్యా అంటే పరిశుద్ధత కావాలి. ఆయన పేరు రాయటానికి కూడా ఏం కావాలయ్యా అంటే పరిశుద్ధత కావాలి. ఆనాడు ప్రత్యక్ష గుడారములోనికి అడుగు పెట్టాలంటే జనులు ఏం చేశారయ్యా అంటే వణికిపోయారు. ఎందుకయ్యా అంటే కడుక్కోకపోతే చచ్చిపోతాం. భయం ఉంది ఆనాటి క్రైస్తవ్యంలో, ఆనాటి ఇశ్రాయేలీయులలో దేవుడు అంటే వణుకుంది. ఈనాడు కృపాకాలంలో క్రైస్తవ్యంలో ఏమి కనుమరుగైందయ్యా అంటే భయము కనుమరుగైపోయింది. దేవుడంటే వణకు కనిపించటంలా. అందుకని దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా అంటా ఉన్నాడు, బల్ల యొద్దకు వచ్చినప్పుడైనా నేను నీవు పరీక్షించుకోకపోతే ఎక్కడ తెలుసుపడతావు అంటే నువ్వు విచారణలోకి వెళ్తావు. ఖైదీగా నిలబడాలి. ఖైదీగా నిలబడిన వాడు తల వంచుకొని నిలబడతాడు. ఎందుకయ్యా అంటే తప్పు చేశాడు కాబట్టి. బలలో పాల్గొంటున్నటువంటి మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎవడునూ అయోగ్యంగా బలలో చెయ్యి వేయవద్దు అన్న విషయాన్ని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు ఆ 9వ వచనంలో మనం గమనిస్తే అది అహరోనుకును ఎక్కడ తినాలయ్యా అంటే ఇప్పుడు యాజకుడు ఇంత మాత్రాన ఆ రొట్టెను బయటకు తెచ్చుకోవటానికి అవకాశం లేదు. పాత నిబంధనలో రొట్టె పరిశుద్ధ స్థలములోనే భుజించాలి. మనకి ఆహారముగా ఇవ్వబడిన రొట్టె పరిశుద్ధ స్థలములోనే భుజించాలి. అది బయటకు తీసుకొని రాకూడదు. బయటకు తీసుకొని వస్తే మళ్ళీ కూడా అది శిక్షగా మార్చబడింది. కొత్త నిబంధనలో కూడా ఈ బల్ల ఎక్కడ చేయమన్నాడయ్యా అంటే పరిశుద్ధుల సహవాసములోనే జరగాలి, లేదా సంఘములో మాత్రమే జరగాలి. బల్ల మరి యొక్క రీతిలోకి తీసుకోవడానికి లేదు. పరిశుద్ధ స్థలమనబడిన సంఘంలో మాత్రమే బల్లను ఆచరించాలి. ఈనాడు కార్పొరేట్ యుగంలో అనేక సంఘటనలు మనం చూస్తుంటాం. మీరుంటే మీ ద్రాక్షారసం మీరు తెచ్చుకోండి, మీ ఇంట్లో కూర్చొనింటే మేము టీవీలో, మేము తెర మీద ఏం చేస్తాం? ఆశీర్వదిస్తాం. మీరేం చేయండి? మీ ఇంట్లో మీరు తెచ్చుకున్న రొట్టె, మీరు తెచ్చుకున్న ద్రాక్షారసం మీరు తాగి ఆయన బలలో పాలకంపులు పొందండి. దేవుడు చెప్పలా, స్పష్టంగా చెప్పాడు. చెబుతూ ఉన్నప్పుడే ఆయన అన్న మాట ఏంటయ్యా అంటే నేను నీకు చూపిన ప్రకారంగా, దానికి అన్నాడు కెకోల్ అంటే ఉన్నది ఉన్నట్లుగా. వ్యాధులు ప్రబలాయేనా, పరిస్థితులు మారాయేనా, ప్రత్యామ్నాయాలు వద్దు, దేవుడికి తెలియదా? ఈ ప్రత్యక్ష గుడారం ఇక్కడ నిరంతరంగా ఉండదని ఆయనకి తెలియదా? వీరు ప్రయాణంలో ఉన్నారే. వీరు ఎప్పుడైతే ప్రయాణంలో ఉన్నారో అప్పుడు ఆచరించడానికి లేదు. అప్పుడు కూడా ప్రత్యామ్నాయం ఇవ్వాల. మీరు యాత్రలో ఉన్నప్పుడు ఆ ఎడారిలో మీరు భుజించడానికి చేసుకోండి అని చెప్పాలా. అది ఎక్కడ చేయమన్నాడు అంటే పరిశుద్ధ స్థలములోనే. బల్ల ఎక్కడ ఆచరించాలి అంటే పరిశుద్ధ స్థలములోనే, అనగా క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘములోనే అది ఆచరించాలి.
పాత నిబంధన గ్రంథంలో మనం గమనించాం. రొట్టె, ద్రాక్షారసము, సాంబ్రాణి ఆయన మందిరంలో ఉంచాడు. ఎందుకు ఉంచాడే అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని. మరి ఆయనే రొట్టిగా నలగ కొట్టబడిన వాడిగా ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఆయనతో నీ సహవాసం ఎలా ఉంది? ఎలా ఉంది? నేను ఎప్పుడు అంటాను, మన ప్రధానమంత్రి ఎవరు? మన ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ. ఎంతమందికి తెలుసు ఆయన? ఆయనకి మీరు తెలుసా? తెలీదు. నీకు యేసు తెలుసా? మరి యేసుకు తెలుసా? తెలుసా? ధైర్యంగా చెప్పగలవా? ఆయనకు నువ్వు తెలియాలంటే ఏం చేయాలి అంటే ఆయనతో సహవాసం ఉండాలి. ఆయనతో సహవాసం ఉండాలి. ఏదైనా ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు అనుకుందాం, నిత్యము ఆయన దగ్గర జనాలు వచ్చేస్తా ఉంటారు. ఒక 6 నెలల తర్వాత వెళ్ళామనుకో, ఏమడుగుతాడయ్యా అంటే, ఎవరయ్యా నువ్వు? గుర్తుపట్టలేదు నాన్న. మళ్ళా ఏం చేయాలి? ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేయాలి. అదే రోజు కనిపిస్తున్నావు అనుకో, నిన్నేమన్నాడయ్యా అంటే, ఎవరు బాబు నువ్వు అని అడగడు. ఆ అవకాశం లేదు. అంటే దేవునితో నీ సహవాసము నిత్యము ఉండాలి. మోషేతో చెప్పినట్లు, నేను వారి మధ్య నివాసం ఉండినట్లు. అంటే ఆయన ఎప్పుడో ఒకసారి నీతో సహవాసం చేద్దాం అనుకోవట్లా, నిత్యము నీతో సహవాసంలో ఉండాలనే. పరమందు బంగారు వీధులలో సంచరించేటువంటి సర్వశక్తుడైన దేవుడు తనను తాను ఉపేక్షించుకుని తండ్రితో ఉండటం కంటే నశించిపోతున్న నా బిడ్డలను తిరిగి తండ్రితో కలపాలని ఆయన లోకానికి వచ్చి నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మీద వేసుకుని నలగ కొట్టబడిన స్థితిలో, శరీరం అంతా దున్నబడిన స్థితిలో ఆయన మార్చబడి ఆయనతో సహవాసములో బలపడాలని శరీరముగా సాదృశ్యంగా ఆయన రొట్టెను విరిచాడు. మరి ఆయన శరీరం దగ్గరికి వస్తున్నా, ఆయన రక్తాన్ని పానం చేస్తావా? ఆయనతో సహవాసం నేడు నీకు ఎలా ఉన్నది ప్రశ్నించుకోవాలి. మనకు స్నేహితులు అనేక మంది ఉంటారు, కానీ క్లోజ్ ఫ్రెండ్ ఒకడే ఉంటాడు. క్లోజ్ ఫ్రెండ్ ఒకడే ఉంటాడు. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు బాలయ్యా అంటే క్రీస్తు అవ్వాలి. నీ భార్యకు చెప్పుకోలేనివి కూడా నువ్వెవరితో చెప్పుకోగలగాలయ్యా అంటే క్రీస్తుతో చెప్పుకోగలిగినంత సాన్నిహిత్యం రావాలి. మన అన్ని విషయాలు కూడా మనం అందరితో పంచుకో. ఎవరైతే బాగా దగ్గరగా ఉంటారో వారితో మాత్రమే షేర్ చేసుకుంటాం. ఎందుకయ్యా అంటే వారితో చెప్పుకుంటే సహాయం చేస్తాడు దేవుడు కూడా. నువ్వు ఆయనకు అత్యంత సన్నిహితునివిగా ఉండాలనే నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. సన్నిహితునిగా మార్చబడ్డాడు. ఆ మార్చబడిన దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన చేత విమోచింపబడి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను వాక్యం దగ్గరికి నడిపించాడు. వాక్యములో నిన్ను నీవు ఎట్లున్నావో చూపించాడు. శుభ్రం చేసుకోమన్నాడు. శుభ్రము చేసుకున్న నీవు నిత్యము ఆయనతో సహవాసంలో కలిగి ఉండాలి. రొట్టె పరిశుద్ధమైనది. రొట్టె పరిశుద్ధమైనది. ఆ రొట్టె పరిశుద్ధమైనది. క్రీస్తు పరిశుద్ధుడు. అలాగే ఆ రొట్టెను భుజించేటువంటి నీవు కూడా పరిశుద్ధునిగా మార్చబడాలి. ఆ పరిశుద్ధునిగా మార్చబడితేనే నువ్వు తీర్పులోనికి వెళ్ళవు. పరిశుద్ధత్వంలోనికి నీవు అడుగు పెట్టకుండా బలలో పాల్గొంటే 29-30 వచనాల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా, అందువలననే మీలో కొందరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించి ఉన్నారు. కొన్ని పర్యాయాలు రోగాలు కూడా మనం ఏమనుకుంటామయ్యా అంటే పరీక్ష అనుకుంటాం. ఆయన బలహీనత పెడతాడు. పౌలదే చెబుతా ఉన్నాడు,
మీరు వివేచింపక తిన్నారు కాబట్టి ఏం చేశాడయ్యా అంటే కొందరికి బలహీనతలు ఇచ్చాడు, కొంతమంది వ్యాధిగ్రస్తులు అయిపోయారు, కొంతమంది ఏమో వారి పాపపు క్రియలను బట్టి వారు మరణించారు. త్వరలో రాబోతా ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారములో 2000 సంవత్సరాల కృపా కాలం ముగియబోతా ఉంది. త్వరలో రాబోతా ఉన్నాడు. ఇంకా ఎంత కాలమునివో నామకార్థపు జీవితం జీవిస్తూ పరిశుద్ధతతో ఆచరించవలసిన బలను పరీక్షించు కనుక ఆచరిస్తా ఉన్నావేమో, అది ఆచారంగా మార్చుకున్నావేమో. పరిశుద్ధత లేకపోతే ప్రమాదం. పాత నిబంధన మందసపు రొట్టెల తెలియచేస్తా ఉన్నాయి, అక్కడనే పడి చనిపోతారు. కానీ తీర్పు దినమందు వీటన్నిటిని బట్టి లెక్క ఒప్ప చెప్పవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుంటాం. రొట్టె ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రొట్టె సహవాసానికి సాదృశ్యం. రొట్టె అది నలగొట్టబడిన తర్వాతే చేయబడింది. ఆ రొట్టె మనం క్రీస్తులో చూస్తా ఉన్నాం. 12 గోత్రాలకు ఇవ్వబడింది. ఆయన నమ్మిన ప్రతి వారికి రొట్టెలో భాగం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అది స్వచ్ఛమైన పిండితో చేయబడింది. ప్రభువులో ఏ లోపము లేదు, ఏ పాపము లేదు. ఆయన ప్రాణం పెట్టి ప్రతి విశ్రాంతి దినమున యాజకుడు రొట్టెలను చక్కబరచినట్లుగా ఆయన బలలో చేయి వేసే భాగ్యం ఇచ్చాడు. అది పరిశుద్ధమైనది. మరి నీవు నేను పరిశుద్ధంగా దాని దగ్గరికి రాగలుగుతూ ఉన్నామా లేదా ఒక్కసారి ప్రశ్నించుకుంటూ తలలు వంచుదాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నీ మందిరములోని సన్నిధి రొట్టెల బల్ల అయ్యా, మాకు నేర్పిన పాఠమును బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, పరిశుద్ధుడైన దేవునిగా అయ్యా, నీవు రొట్టెగా నాయన మా కొరకు ఈ లోకములోనికి అరుదించావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన మా యేసయ్య, నీ బలలో పాల్గొంటున్నటువంటి మేము అయ్యా, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నీ బలలో యోగ్యులముగా చేయి వేయటానికి ఆయన నీవు కృప చూపించమని అయ్యా, నీ కృపను నాయన అయ్యా మా పట్ల విస్తరింప చేసి తండ్రి, మేము నాయన మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటాం. ఎవరినో అయోగ్యముగా బలలో చేయి వేయక నీకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను మేము ఆచరించడానికి కృప చూపించండి. నిత్యము నీతో సహవాసము కలిగి ఉన్న వారముగా నీలో ఎదగటానికి సహాయము చేయమని, నీ కృపను మా పట్ల విస్తరింప చేయమని, నీవు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును.